వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం దత్తపురాణం పారాయణలో భాగంగా తృతీయ భాగంలోని హేమకుండలోపాఖ్యానం అనేటువంటి అంశం రీత్యా నిన్న ఆ యొక్క వైశ్యుడు చాలా ధర్మతత్పరత కలిగిన వాడు. వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా కుండలుడు వికుండలుడు అని రకరకాల చెడు స్నేహాలకు లోనై సంపదనంతా పోగొట్టుకుని చివరికి దొంగతనాలు చేస్తూ అడవిలో కూడా అనేక దుష్కర్మలు అనేకం చేస్తూ తర్వాత వారి ఇరువురు కూడా మరణించినాక ఒకడు స్వర్గానికి ఒకడు నరకానికి వెళితే, అదేమిటి ఇద్దరం కలిసే కదా చేసింది, నేనొక్కడిని స్వర్గానికి ఎట్లా వచ్చాను, నే చేసిన పుణ్యం ఏమిటి అని చెప్పి అడుగుతాడు. వికుండలుడు అన్నమాట. అంటే చిన్నవాడు. పెద్దవాడు నరకానికి వెళ్ళిపోయాడు, చిన్నవాడు స్వర్గానికి వచ్చాడు. అయితే అట్లా ఎట్లా అని చెప్పంటే అప్పుడు ఈ యమదూత ఏమని చెప్తారు అంటే, 7 అడుగులు కలిసి నడిస్తే సజ్జనులతో చక్కగా మైత్రీ బంధం రీత్యా కూడా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పి, సత్సాంగత్య ప్రభావంతో 2 రోజులు మాఘ స్నానాలు చేశావు కాబట్టి ఈ రీతిగా నీకు స్వర్గం ప్రాప్తించింది. కాబట్టి ఆ పుణ్యఫలం ఉన్నంత వరకు కూడా నీవు స్వర్గంలోనే ఉంటావు అని చెప్పంటే, అప్పుడు వికుండలుడు ఏమంటాడు, నాకు ఒక చిన్న సంశయం ఉంది. అసలు మానవులు ఎటువంటి కర్మలు చేస్తే యమలోకాన్ని దర్శించకుండా, అంటే చూడనైనా చూడకుండా, యమలోకాన్ని చూడకుండా తప్పించుకుని వెళ్ళిపోగలరు, తప్పించుకుంటారు అని చెప్పి అని సందేహం అడుగుతాడు. అప్పుడు యమదూత ఈ విధంగా చెప్పనారంభించారన్నమాట. ఎమ్మ నేటి పారాయణ ఆరంభించుకుందాం. సద్గురువే నమః. యమదూత కృత ధర్మ ప్రబోధం. వైశ్యకుమార, చాలా మంచి ప్రశ్న వేశావు. పాప ప్రక్షాళన కావడంతో నీ మనస్సు విశుద్ధి పొందింది. అందుకని శ్రేయోదాయకమైన ఆలోచనలు నీకు వస్తున్నాయి. నిజానికి నేను యమదూతను, సేవాపరాయణుడిని, సంభాషణలకి దిగకూడదు. కాని అడిగావు కనుక మైత్రిని పురస్కరించుకుని నాకు తెలిసినంత వరకు చెబుతాను, గ్రహించు. పరపీడన అనేది నరకహేతువు. ఆలోచనలతో గాని, పనులతో గాని, మాటలతో గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని పీడించని వారు నరకాన్ని దర్శించవలసిన పనియే లేదు. ప్రాణిహింసాపరాయణుడు అయితే అతను వేదాంగవేత్త అయినా, మహాదాత అయినా, తపస్వి అయినా, యజ్ఞయాగాదులు 100 1000 చేసినా స్వర్గాన్ని పొందలేడు. అది ప్రాణిహింస చేసేవాళ్ళు అంతటి వేదాంగవేత్తలైనా గాని, మహాదాతలైనా, తపస్సులైనా, యజ్ఞయాగాదులు 100 కొలది చేసినా కూడా స్వర్గాన్ని పొందలేరు. అహింస పరమోధర్మ, అహింసయే పరమధర్మం, అహింసయే పరమ తపస్సు, అహింసయే పరమదానం అని మునీశ్వరులు ఎప్పుడూ చెబుతుంటారు. నల్లులు, దోమలు, చీమలు మొదలైన అల్పజీవుల్ని సహితం ఆత్మవత్ సర్వభూతాని అన్నట్లు రక్షించే దయాళుడు ఏనాడు నరకం ముఖం చూడరు. సలసల మరుగుతున్న రక్తంతో యమలోకానికి అగడ్తలా ఉన్న ప్రేత తరంగిణిని అనగా వైతరిణిని చూడవలసిన దుర్గతి వారికి పట్టదు. అలా కాకుండా పొట్టకూటి కోసం జలచరాలను, స్థలచరాలను హింసించేవాడు
కాలసూత్ర నరకంలో పడతాడు. అక్కడ తమ మాంసాన్ని తామే భోజనం చేస్తూ, క్రుళ్ళిన నెత్తురు త్రాగుతూ, వసాపంకంలో త్రెళ్ళుతూ, ఇనుప ముట్టెల పురుగులతో హింసించబడుతూ, కటిక చీకటిలో పరస్పరం చితకబాదుకుంటూ, దారుణారావాలు చేస్తూ, ఒక మహాకల్పం పాటు నరక యాతనలు అనుభవించి, అటుపైన భూలోకంలో స్థావరాలుగా కొన్ని యుగాలు జీవించి, ఆ పైన క్రూర జంతు జన్మలు ఎత్తి, చివరకు కుంటి, గ్రుడ్డి, కుష్ఠురోగి, దరిద్రుడు, అంగహీనుడుగా మానవ జన్మ ఎత్తుతాడు. ప్రాణి పీడలకు శిక్ష ఇది. అందుచేత ఓ వైశ్యకుమార, మనసా వాచా కర్మణ ఎవరికి ఎన్నడూ ద్రోహం చేయకూడదు, పీడ కలిగించకూడదు. ఇహపరాలలో హితం కోరుకునే ధర్మజ్ఞుడు ఎవ్వడు పరపీడనకు ఒడికట్టడు. ప్రాణిహింస చేయని వాడు నరకానికి భయపడవలసిన పనియే లేదు. సర్వధర్మాలకు పరాకాష్ట హింస అనేది. తిన్నగా ప్రవహించేవి, వంకరటింకరగా ప్రవహించేవి నదులన్నీ కట్టకడపటికి సముద్రంలో లీనమైనట్లుగా సర్వధర్మాలు అహింసలో సంగమిస్తున్నాయి. తన చుట్టూతా ఉన్న ప్రాణికోటికి తానేమీ హాని చేయకుండా అభయమిచ్చినవాడు సర్వ తీర్థాలలోనూ స్నానం చేసినంతటి పుణ్యాన్ని, సర్వ యజ్ఞాలు ఘనంగా చేసినంతటి ఫలాన్ని పొందుతాడు. శాస్త్రవిహితంగా తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారు యమలోకం ఛాయలకైనా పోవలసిన పని ఉండదు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, యతి వీరంతా స్వధర్మ నిరతితో జీవిక సాగిస్తే చాలు, చనువుగా వెళ్లి స్వర్గలోకం వీపుపై ఎక్కి కూర్చుంటారు. అంటే స్వర్గాన్ని అధిరోహిస్తారు అన్నట్లుగా. వీరు జితేంద్రియులు కూడా అయితే సరాసరి బ్రహ్మలోకమే చేరుకుంటారు. ఇష్టాపూర్తాలు నిర్వహించిన వారు, నిత్యము పంచయజ్ఞాలు చేసేవారు, దయాన్వితులు, నిత్యాగ్నిహోత్రులు వీరంతా స్వర్గప్రాప్తికి అర్హులు. రణరంగంలో శత్రువులు చుట్టుముట్టినా, ఎంతటి విపత్కర పరిస్థితి దాపురించినా దీనాలాపాలు పలకని మహాసూరులు సూర్యమండల మార్గం ద్వారా శ్రీమన్నారాయణుని చేరుకుంటారు. వికుండల, అనాథ స్త్రీ, బాల, వృద్ధ, రోగి సంరక్షకులు, విప్రపోషకులు, వికలాంగ సేవాపరులు, శరణన్న వారిని కాపాడటం కోసం ప్రాణాలు వదిలిన వారు సరాసరి స్వర్గం చేరుకుంటారు. శాశ్వతంగా అక్కడనే ఉంటారు. ఊబిలో కూరుకుపోతున్న ఆవును, రోగపీడితుడైన విప్రుడిని ఉద్ధరించినటువంటి పుణ్యాత్ములు అశ్వమేధుల లోకం చేరుకుంటారు. గోవులకు గడ్డి గాదం వేసి సకల శుశ్రూషలు చేస్తూ, ఏనాడు వృషభం నడిబొడ్డున ఎక్కకుండా గోసేవా పరాయణులై కాలం గడిపిన వారు ఆయువు తీరాక ఖచ్చితంగా గోలోకవాసులవుతారు. గోవులు దాహం తీర్చుకోవడానికి వీలుగా గొయ్యి త్రవ్వి నీళ్లు పెట్టిన పుణ్యాత్ముడు ఈ లోకాన్ని కన్నెత్తి చూడకుండా స్వర్గాన్ని చేరుకుంటారు. వాపి కూప తటాకాలను నిర్మింపచేసిన దాతల పుణ్యానికి అంతులేదు. వాటిలో నీళ్లను త్రాగి ఒక్కొక్క ప్రాణి దప్పిక తీర్చుకుంటూ ఉంటే దాతల పుణ్యం రెట్టింపు అవుతూ ఉంటుంది. కనుక వారికి అక్షయ స్వర్గలోక నివాసమే. ప్రాణికోటికి జీవనం ప్రాణులు త్రాగు నీటిలో ఉన్నాయి. అంచేత చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకు, పశుపక్ష్యాదులకు నీరందించి దప్పిక తీర్చే మహానుభావులు ఇహలోకం విడిచాక శాశ్వతంగా స్వర్గసీమలోనే నివసిస్తారు. మనం మన గ్రూప్ తరఫున కూడా ప్రతి ఏడాది కూడా చలివేంద్రం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా. శ్రీమతి పద్మ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి 3-4 ఏళ్లుగా మనం చక్కగా మన గ్రూప్ తరఫున అందరం భాగస్వాములై ఆ యొక్క చలివేంద్రాన్ని మొత్తం సమ్మరు 2 నెలలు కూడా దానిలో మంచినీళ్లు, మజ్జిగ, రాగి జావా కూడా మనం అందచేస్తూ ఉంటాం. సాయిరా మిత్రమా, ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, 3 వెలగ చెట్లు, ఉసిరిక, మారేడు చెట్లు, 5 మామిడి చెట్లు, 10 చింత చెట్లు నాటిన వాళ్ళు దేవలోకంలో ఇంద్రభోగాలు శాశ్వతంగా అనుభవిస్తారే తప్ప
నరకం ముఖం చూడవలసిన అవసరం వీరికి ఏనాడు రాదు. ఒడిలో పుట్టి పెరిగి దారి తప్పిన 10 మంది సంతానం కన్నా బయటి నేల మీద దారి ప్రక్కన నాటి పెంచిన 5 చెట్లు మిన్న పర్వాలేదు. పత్ర పుష్ప ఫలాలతో ఇవి కూడా పితృతర్పణ చేస్తాయి. అహితాగ్నులై అగ్నిహోత్రులు చేసిన దానికన్నా, పుత్ర సంతానాన్ని పొందిన దానికన్నా, దారి ప్రక్కన ఇంత నీడనిచ్చే చెట్టుని నాటినందువలన వచ్చే పుణ్యం అత్యధికం. ఇది చేస్తే చాలు, యజ్ఞాలు అన్నీ చేసినట్లే, అన్ని దానాలు చేసినట్లే. పువ్వులతో ఆకులతో కళకళలాడుతూ పక్షులతో కిలకిలలాడే పచ్చని చెట్టు నరికే మూఢులు పోయేది ఘోర నరకానికే. తదుపరి అంశం తులసి మాహాత్మ్యం. వైశ్యకుమార, ఏ చెట్టును నాటినా పుణ్యమే. తులసి చెట్టును నాటితే ఆ పుణ్యం వర్ణనాతీతం. తులసి వనం పెంచిన వారు యముడిని లెక్క చేయరు. అది సర్వపాపహరం, సర్వవాంఛాప్రదం. తులసి వనం కాని, తులసి మొక్క గాని ఏ ఇంట ఉంటే ఆ ఇల్లే ఒక పవిత్ర తీర్థం. సాయిరాం. మేము యమదూతలం, ఆ ఇంటి ఛాయలకు పోవాలన్నా భయపడతాం. తులసి మొక్కను నాటిన వారు దాని గింజలు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దేవలోకంలో నివసిస్తారు. తులసి పరిమళం సోకితే పితృదేవతలు సంతోషిస్తారు. గరుడ వాహనాధిరూఢులై విష్ణులోకం చేరుకుంటారు. నర్మదా దర్శనం, గంగా స్నానం, తులసీదళ సంస్పర్శనం, ఇవి 3 పావనకరణ శక్తిలో ఒక కక్షకు చెందినవి. తులసిని పెంచినా, నాటినా, నీరుంచినా, దర్శించినా, స్పృశించినా మానవులకు వాంగ్ మనః కాయ సంచితాలైన సకల పాపాలు నశించిపోతాయి. అంటే వాక్కుతోనూ, మనస్సుతోనూ, దేహంతోనూ చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, అంతేగాక సంచిత కర్మలు కూడా, అవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి. ఎవరికి? తులసిని పెంచేవారికి అన్నమాట. పెంచేవారికే కాదు, తులసిని నాటినా, పెంచినా, నీరు పోసినా, దర్శించినా, స్పృశించినా అంటే తాకినా అన్నట్లుగా. ఆ శుక్లపక్షంలో గాని, కృష్ణపక్షంలో గాని తులసీ దళాన్ని పరమేశ్వరునికి దానమిస్తే ఆ పుణ్యఫలానికి మరింక ఏదీ సాటిరాదు. పిప్పల తరువులు 100 నాటితే, ఆమ్రవనాలు 1000 పెంచితే వచ్చే పుణ్యఫలం ఒక్క తులసిని నాటిన పుణ్యాత్ముడు శతయుతయుగాలు నాగలోకంలో సుఖ సంతోషాలు అనుభవిస్తాడు. తులసీ దళాలతో హరిహరార్చన చేసిన భక్తుడు మరింక గర్భావాస క్లేశం అనుభవించడు. అంటే పునర్జన్మ అనేది లేదు, ముక్తే అన్నట్లుగా. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. పుష్కరాది సకల తీర్థాలు, గంగాది సమస్త పుణ్యనదులు, వాసుదేవాది సర్వదేవతలు ఒక్క తులసీదళంలో ఉండటం అపూర్వమైన విశేషం. తులసిని స్వయంగా నాటి, నీరు పోషించి, ఆ తులసీ దళాలతో శ్రీహరిని అర్చించిన పుణ్యాత్ములు బ్రహ్మలోకంలో నిత్య నివాసం పొందుతారు. అంతటిది తులసీ మహిమ. ఇహ శివలింగార్చన మహిమ గురించి వివరిస్తాను, తెలుసుకో. అతిథి పూజ సదాచారాలు అంటే అందు భాగంగా ఇదిగా ఉండు. దేవతలని, బ్రాహ్మణుల్ని, అతిథుల్ని నిత్యము సంతోషపెట్టేవారు బ్రహ్మలోక నివాసం పొందుతారు. మూర్ఖుడో, పండితుడో, శ్రోత్రియుడో, పతితుడో ఎవడైనా కానీగాక మధ్యాహ్న వేళ ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానం. కాలిబాటన నడిచి నడిచి అలసిపోయి ఆకున్న విప్రుడికి అంటే ఆకలిగొన్న విప్రుడికి గాని, మరి ఒకడికి గాని అన్నపానీయాలు అందించిన వ్యక్తి అమరలోకంలో చిరనివాసం పొందడం ఖాయం. బాటసారులై వచ్చి ఎవరెవరో అపరిచితులు ఎవరి ఇంట ఆకలి దప్పులు తీర్చుకొని తృప్తిగా వెళతారో ఆ గృహస్థు తనకు బ్రహ్మలోక నివాసాన్ని ఖాయం చేసుకున్నట్లే. మధ్యాహ్నం గాని, సాయంకాలం గాని భోజన వేళ ఇంటికి వచ్చిన అతిథికి చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళవలసిన దుస్థితి కలిగించని గృహమేధికి మా యమలోకం వైపు రావలసిన పనే ఉండదు. లేదు లేదు అనే పలుకు విని
రిక్తహస్తాలతో తిరిగి వెడుతున్న అతిథి ఆ ఇంటి నుండి జన్మ జన్మార్జితాలైన పుణ్యాలను తీసుకుపోతున్నాడని గ్రహించు. అతిథి పూజా ప్రభావం వలన బ్రహ్మలోకాన్ని అందుకున్న రాజులు మునిరాజులు ఎంతో మంది ఉన్నారు. సారాంశంగా చెప్పాలి అంటే అతిథికి సాటి వచ్చే బంధువు లేడు, అతిథికి సాటి వచ్చే ధనం లేదు, అతిథికి సాటి వచ్చే ధర్మం లేదు, అతిథికి సాటి వచ్చే హితుడు లేడు. జన్మకి ఒక శివరాత్రి అన్నట్లు జీవితం ముగిసేలోగా ఏదో ఒక పూట ఎవడో ఒక అతిథికి ప్రమాదవశాత్తూనైనా సరే ఇంత భోజనం పెట్టిన గృహస్థు యమలోకానికి ఉరిడి కొట్టినట్లే. 10 మందికి అన్నం పెట్టిన వాడు ధగధగలాడే దివ్య విమానాలలో అమృతం ఆరగిస్తాడు. పుణ్యఫలానికి సరిపడా స్వర్గభోగాలు అనుభవించి అటుపైన స్వర్గచ్యుతుడై ఉత్తర కురుభూముల్లో భారతవర్షంలో సత్కులంలో జన్మిస్తాడు, వంశకర్త అవుతాడు. వైశ్యకుమార, భూతకోటికి ప్రాణాలు అన్నంలో ఉన్నాయి. అంచేత అన్నదాత అంటే ప్రాణదాత అన్నమాటే. ఒకప్పుడు స్వర్గచ్యుతుడవుతున్న కేసరి ధ్వజుణ్ణి చూచి జాలిగొన్న వైవస్వత మహారాజు, కేసరిధ్వజ, కర్మభూమికి వెళుతున్న నీవు మళ్ళీ స్వర్గానికి రావాలని అనుకుంటున్నట్లయితే అన్నదానం చెయ్యి, అన్నదానం చెయ్యి, అన్నదానం చెయ్యి అని ముమ్మారు హెచ్చరించాడు. మిత్రమా, ఇదంతా నేను మా యమధర్మరాజు గారు చెప్పగా విని తెలుసుకున్నాను. అన్నదానానికి సాటి వచ్చే దానం ఈ భూగోళం మీద ఇప్పటికీ లేదు, ఇహ ముందు ఉండబోదు. గ్రీష్మంలో అంటే వేసవిలో పానీయం దానం చేసినవాడు, హేమంతంలో ఇంధన దానం చేసినవాడు, ఏ ఋతువులోనైనా సరే అన్నదానం చేసినవాడు ఏనాడు నరకయాతనలు పడవలసినటువంటి అగత్యం ఏర్పడదు. వికుండల, నరకాన్ని తప్పించుకునే ఉపాయం మరి ఒకటి ఉంది. ఇది చాలా గోప్యం అయినా నీకు కాబట్టి చెబుతున్నాను, శ్రద్ధగా విను. తెలిసో తెలియకో చిన్నవో పెద్దవో పాపాలు అందరూ చేస్తూనే ఉంటారు. అందుచేత 6 నెలలకి ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడు మనిషి నిష్కల్మషుడు అవుతాడు. నరకం వైపు తొంగి చూడవలసిన పనియే ఉండదు. లేదంటే నరకవాసం తప్పదు సుమా. వాంగ్మనఃకాయ కర్మలతో చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. అది చేసేసుకుంటే జన్మాంతరంలో దేవ గంధర్వ లోకాలను అందుకోవచ్చు. ఏమిటో చెప్పు నాయనా, మనం కూడా చేద్దామా? ఎందుకంటే 6 నెలలకోసారి ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుందిట. వేదాలకు కన్న తల్లి గాయత్రి. శ్రీమాత్రే నమః. ఆ మహామంత్రాన్ని నిత్యము జపించే వారికి, మరింక ఏదైనా తారక మంత్రం జపించే వారికి ఏనాడు ఏ పాపము అంటదు. వేదాధ్యయన అధ్యాపన తత్పరులు, నిత్యాగ్నిహోత్రులు అక్షయ పుణ్యలోకాలను పొందుతాడు. ఎల్లప్పుడూ ఏవేవో తీర్థయాత్రలు వ్రతాలు చేసేవాళ్ళు, జితేంద్రియులు కాగలిగిన వాళ్ళు యమలోకానికి యగనామం పెట్టేసినట్లే. ధర్మశీలుడు పరాన్న పరపాకాలను పూర్తిగా త్యజించాలి. పరాన్నం తినడం అంటే పర దుష్కృత్యాన్ని భుజించటమే. ఎవరి నుండి ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ భోజనం మాత్రం తీసుకోకూడదు. దారుణమైన నరకం ఒకటి ఉంది అనే స్పృహ ఉన్నవాడు ఎవ్వడూ కూడా పరాన్నపాకాలకు ఆశించడు. రోజు స్నానం చేసేవాడు మా లోకానికి రాడు. నిత్య స్నానంతో సకల జంతువులు పాప పంకిలాల నుండి తేలికగా విముక్తమవుతాయి. ప్రాతస్నానం బాహ్యాభ్యంతర మాలిన్యాలను ప్రక్షాళన చేస్తుంది. నిష్పాపులకు నరకంతో పని లేదు. స్నానం చేయకుండా భోజనం చేస్తే అది మలభక్షణంతో సమానం. స్నానం చేయని అశుచికి పితృదేవతలు విముఖులవుతారు. స్నానహీనుడైన నరుడే పాపాత్ముడు, అతడే అశుచి. పుష్కలంగా నరకం అనుభవించి అటుపైన అపరిశుభ్ర అనాగరిక జాతుల్లో పునర్జన్మనందుతాడు. పర్వదినాన నదీ స్నానం చేసిన సుకృతి ఏనాడు దుర్గతిని పొందడు.
కుత్సిత జన్మలు ఎత్తడు. యథావిధిగా తిలపాత్రను దానం చేస్తే ఆ దాతకు దుస్వప్న దుష్ట ఫలాలు కాని దుష్ట చింతనలు కాని అంటవు. యమభయం ఉండదు. లోకంలో ప్రసిద్ధంగా షోడశ మహాదానాలు ఉన్నాయి. తులాపురుషదానం, హిరణ్య గర్భదానం, బ్రహ్మాండ దానం, కల్పవృక్షదానం, గోసహస్రదానం, కామధేనుదానం, హిరణ్యాశ్వదానం, హిరణ్యాశ్వరథదానం, హేమగజదానం, పంచలాంగలదానం, ధరాదానం, విశ్వచక్రదానం, కల్పలతాదానం, సప్తసాగరదానం, రసధేనుదానం, మహాభూత ఘటదానం. వీటిలో ఏ ఒక్క దానం చేసినా రౌరవ నరకం నుండి తప్పించుకోవచ్చు. మంచి రోజుల్లో గాని, సంక్రమణ సమయాల్లో గాని, వ్యతిపాత వేళల్లో గాని స్నాన జప హోమాలు చేసిన వారికి సుగతులే తప్ప దుర్గతులు ఉండవు. దాతలు ఇటు మా నరకం వైపు రావడం అసంభవం. అలాగే వారి పునర్జన్మలు సంపన్నుల భవనాలలో తప్ప ధనహీనుల కొంపల్లో పడరు. సత్యవాదులు, మితభాషులు, అక్రోధనులు, క్షమాశీలురు, నీతిశాలురు, అసూయారహితులు, దాక్షిణ్య సంపన్నులు, భూతదయాపరులు, పరదోష గోపనులు, పరగుణ ప్రశంసకులు, పరుల సొమ్ము గడ్డిపరకైనా ఆశించని వారు యమలోకానికి రారంటే రారు. ఇతరుల మీద ఉత్తినే లేనిపోని నిందలు మోపేవాడి కన్నా మహాపాపిష్టి మరి ఒకడు ఉండడు. వీడు మహాప్రళయం వచ్చి సృష్టి అంతమయ్యేంత వరకు అసిపత్ర రౌరవాది ఘోర నరకాలలో యమయాతనలు అనుభవిస్తూనే ఉంటాడు. వాక్పారుష్యం ఉన్నవాడు నిస్సందేహంగా నరకానికి పోతాడు. అటుపైన దుర్గతులు పొందుతాడు. వణిక్ శ్రేష్ఠ, పాపాలు అన్నిటిలోకి కృతజ్ఞత అనేది మహా దారుణమైన పాపం. ఎన్ని తీర్థయాత్రలు చేయని, ఎంత లేసి ఒప్పులు చెయ్యని కృతఘ్నుడికి నిష్కృతి లేదు. చిరకాలం నరకంలో ఘోరయాతనలు అనుభవించవలసిందే. సాయిరాం. జితేంద్రియుడై, జితాహారుడై, పవిత్ర నదీ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసిన పావనశీలుడికి మా లోకం వైపు రావలసిన పని ఏముంటుంది చెప్పు మిత్రమా. తీర్థాలలో మునకలు వెయ్యకపోతే మానే. అక్కడికి వెళ్లి పాతకాలు మాత్రం చెయ్యరాదు. తీర్థోపజీవనం మహాపాతకం. గ్రుంకులాడడానికి వచ్చిన వాళ్ల మీద తాను బ్రతకడం ఇది పనికిరాదు. తీర్థాలలో దానాలు పట్టరాదు. ధర్మాన్ని అమ్ముకోరాదు. తీర్థంలో చేసిన పాపమైన ప్రతిగ్రహమైన దుర్జరమే. అంటే ఏ ప్రాయశ్చిత్తంతోనూ తొలగించుకోవడానికి శక్యం కానిది. అంచేత తీర్థాలలో మరీ జాగరూకుడై ఉండాలి మానవుడు. పుణ్యం మాట దేవుడెరుగు. ముందు పాపం మూటగట్టుకొని తెచ్చుకోకుండా ఉంటే చాలు, అదే 10,000. కానీ నేస్తమా, గంగా స్నానం ఉన్నది చూడు, అది చాలా గొప్పది. గంగా తీరాలలో ఏ తీర్థంలో మునిగినా ఒక్క మునకంటే ఒక్క మునక చాలు. జన్మ జన్మార్జితాలైన సకల పాపాలు ప్రక్షాళన అయిపోతాయి. మనుషులు పూర్తిగా పరిపూతులైపోతారు. అంతేకాదు, మిగిలిన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వారికి ఏ దోషము అంటదు. వారు నరకం ఛాయలకైనా రావలసిన అవసరం ఉండదు. అంటే తెలియక చేసే పాపాలన్నమాట. అట అని గంగా స్నానం చేసేసొచ్చి ఏ పాపం అంటదుట అని చెప్పి ఆ ప్రవర్తించటం అని కాదక్కడ భావన. అంటే మనకి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనేవి ఉంటాయి చూడు, అట్లాంటివి కొంత క్షీణిస్తాయి అని చెప్పి భావన అక్కడ. ఏ వ్రతం కానీ, ఏ దానం కానీ, ఏ తపస్సు కానీ, ఏ పవిత్ర కార్యాలు కానీ గంగా బిందువుల అభిషేకంతో సమానం కావని పెద్దలు ఎందరో చెప్పగా విన్నాను. గంగా నదిని మిగతా తీర్థాలతో సమానంగా భావించేవాడు దారుణ రౌరవ నరకానికి పోతాడు. గంగామృత జలమంటే ధర్మద్రవం. గంగాజలం సమస్త నదీనద వాపి కూప తటాకాదులకు ఇది బీజప్రాయం. సాక్షాత్తు వైకుంఠుడి పాదపద్మాల నుండి స్రవించి ముల్లోకాలకు ప్రవహిస్తుంది. ఎంత పవిత్రమైనది కాకపోతే సర్వజ్ఞుడైన మహేశ్వరుడు నెత్తిన పెట్టుకుంటాడు చెప్పు. గంగాజలం నిస్సందేహంగా నిర్గుణ పరబ్రహ్మం, పరా ప్రకృతి.
దీనికి సాటి వచ్చేది ఈ బ్రహ్మాండంలో మరి ఒకటి ఏమి ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇది అసంభవం. ఈ పవిత్ర నదికి యోజనాల దూరంలో నివసిస్తున్నప్పటికిని నరుడు గంగా గంగా అని అనుకుంటే చాలు. ఏ తీర్థంలో మునిగినా మునగకపోయినా గంగా స్నాన ఫలం పొందుతాడు. నరకహేతులై ఏ ప్రాయశ్చిత్తానికి లొంగని ఎంతటి మహాపాతకమైన గంగాజలంతో దగ్ధమైపోతుంది. కనుక జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించి గంగా స్నానం చేయాలి. బ్రాహ్మణులకి కొన్నింటినే దానం పట్టే యోగ్యత ఉంటుంది. దీన్ని ప్రతిగ్రహ సమర్థత అంటారు. ఇది ఉన్నప్పటికీ అప్రతిగ్రహమే నియమంగా జీవితం గడిపిన సద్విప్రుడు తనువు చాలించిన తరువాత తారారూపం ధరించి, అంటే నక్షత్రంలాగా నక్షత్రం అవుతారనమాట. తారారూపం ధరించి ఆకాశ వేదికను అలంకరిస్తాడు. ఊబిలో నక్షత్ర మండలానికి వెళతారు అని. ఊబిలో కూరుకుపోతున్న గోవును కాపాడినవాడు, ఆ ప్రయత్నంలో మరణించినవాడు ఇలాగే గగనాంగనాన తారకలై వెలుగొందుతారు. స్నేహితుడా, ప్రాణాయామ పరాయణులు యమలోకాన్ని ఊప్పున ఊదేస్తారు. వారు ఎన్ని పాపాలు చేసినా ప్రాణాయామంతో ప్రక్షాళితులవుతారు. నిత్యము 16 ప్రాణాయామాలు చేస్తే భ్రూణ హత్యా మహీపాతకాల నుండి సైతం విముక్తి పొందుతారు. రకరకాల తపస్సులు, వ్రతాలు, నోములు, నియమాలు, నిష్టలు, గో సహస్రదానాలు అన్నీ కలిపి ఒక్క ప్రాణాయామానికి సరిపోతాయి. ఆహార పానీయాలను పూర్తిగా త్యజించి నెలకొక్క మారు మాత్రమే దర్భాగ్రం మీదుగా ఒక నీటి బొట్టును మాత్రమే పుచ్చుకొని గొంతు తడుపుకుంటూ సంవత్సర కాలం చేసిన కఠోర తపస్సు అంతా ఒక్క ప్రాణాయామానికి సాటి వస్తుందో రాదో మిత్రమా? ఎంతటి మహాపాతకం అన్నా చెప్పు, క్షుద్రోపపాతకం అన్నా కాని క్షణంలో ప్రాణాయామానికి భస్మమైపోవలసిందే. కనుదోయికి అన్యకాంతలు అడ్డం వస్తే మాతృభావన చేసి మరలిపోయే పుణ్యాత్ములు పరకాంతలను మానసికంగానైనా వాంఛించని నిగ్రహ సంపన్నులు ఇహపరలోకాలలో దేవతలతో సమానం. అది మానసికంగా కూడా చేసేటువంటి పాపాలు ఉంటాయి. ఆలోచనల వలన మానసికంగా పాపం అంటుతూ ఉంటుందన్నమాట. ఇంద్రియ విషయాలను గురించి ఏదో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆలోచనలు కలిగినా కూడా అది మహాపాపంతో సమానం. వీరి వల్లనే భూమి ఇలా నిలబడుతోంది అంటే అతిశయోక్తి కాదు. అంచేత బుద్ధిమంతులు పరదారాభిలాషను వదులుకోవాలి. లేదంటే అనేక వేల సంవత్సరాలు నరక కూపాలలో మ్రగ్గిపోవలసి వస్తుంది. పరకాంతల పట్లనే కాదు, ఏ పరద్రవ్యం పట్ల లోభం అనేది పనికిరాదు. అలోభులకు అమరలోకం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. క్రోధం వహించవలసినంతటి కారణం ఉన్నప్పటికీ ఎవడు క్రోధానికి ఓడిపోడో అతడు స్వర్గాన్ని గెలుచుకున్నాడన్నమాటే. స్వర్గం ఎప్పుడూ అక్రోధనులదే. వృద్ధులైన తల్లిదండ్రుల్ని దేవతలుగా ఆరాధించేవారు, తండ్రి కన్నా గురువును అర్చించేవారు సత్యలోకంలో బ్రహ్మదేవునికి అతిథులవుతారు. దుస్సాంగత్యాలకు దూరంగా ఉండి శీల సంరక్షణ చేసుకున్న స్త్రీలు స్వర్గలోక నివాసం పొందుతారు. శీలవతులను చూస్తే మేము మా ప్రభువు శిరస్సు వంచుతాం. అభ్యాసరతులు, శాస్త్రాభ్యాస నిరతులు, పురాణ ప్రవక్తలు, ధర్మ ప్రబోధకులు, వేదాంత చర్చ నిషణ్ణులు హతకిల్బిషులై మోహాతీతమైన బ్రహ్మలోక నివాసం పొందుతారు. వేద శాస్త్రాలలోని సారాంశాలను జ్ఞానయజ్ఞ రూపంగా అడిగిన వారికి, అడగని వారికి ఉదారంగా పంచిపెట్టే జ్ఞానదాతలు భవబంధ నివారకులు కనుక వారిని పైలోకాలలో దేవతలు కూడా అర్చిస్తారు. సాయిరాం. తదుపరి అంశం శివపూజ మహిమ. రేవానదీ తీరంలో వెలిసిన స్వయంభూ శివలింగాన్ని రోజుకు ఒకసారి గాని, 2 సార్లు గాని, 3 పూటలా కాని అర్చించాలి. స్ఫటికలింగాలు, రత్నలింగాలు, స్వయంభూ పార్థివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో దేనినైనా అర్చించవచ్చు. ఇవి ఏవి చేరువలో లేనివారు
ఏదైనా ఒక తీర్థంలోనో, కొండ మీదనో, వనంలోనో ప్రతిష్ఠితమై చేరువలో ఉన్న ఏదో ఒక శివలింగాన్ని నమఃశివాయ మంత్రం జపిస్తూ అర్చించాలి. ఇలా అర్చించిన వారికి ఇహ పరలోకాలలో ఏనాడు యమలోకం అనే పలుకే వినపడదు. ఇహలోకంలో ఏమిటి మరి? ఇహ పరలోకాలలో యమలోకం అనే పలుకే వినపడదు అంటే, ఇప్పుడు భూమి మీద ఉన్నా కూడా కొన్ని కొన్ని మనకి అపమృత్యు బాధలు కలుగుతూ ఉంటాయి కదా! అది. అటువంటి అపమృత్యు బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నట్లుగా. శివ పూజా ప్రభావం ఎంతటిదంటే, శివుని పట్ల త్రికరణ శుద్ధిగా అనురక్తులైన శివభక్తులు 14 ఇంద్రకల్పాల పర్యంతం శివలోకంలో నివసిస్తూ శివునితో వినోదిస్తూ ఉంటారు. ప్రసంగవశాత్తు గాని, మోసగించడానికి గాని, కపట బుద్ధితో గాని, దంభాచారంతో దంభాచారంగా కానీ, లోభగుణంచే గాని ఎలాగైనా సరే మహాదేవుడిని తెలిసో తెలియకో అర్చించిన వారు రవిపుత్రుడైన యముడిని చూడరుగాక చూడరు. సర్వపాప ప్రణాశకం సర్వైశ్వర్యప్రదం ఈ శివార్చన. దీనిని మించిన పుణ్యప్రదమైనది మరి ఒకటి ఈ జగత్రయంలో లేదు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. షట్కాల శివలింగార్చన చేస్తున్న శివభక్తులం కదా అని ఎవరైనా జనార్దనుణ్ణి ద్వేషిస్తే అది శివద్వేషంతో సమానం. అదన్నమాట. శివకేశవులకి భేదం ఉండకూడదు. మన దృష్టిలో భేదం చూపకూడదు శివకేశవులకి. అది. అందుకని శివభక్తులం గదా అని చెప్పి విష్ణువుని ద్వేషించినా, విష్ణు భక్తులం గదా అని శివుడిని ద్వేషించినా కూడా రౌరవ నరకం తప్పదు అని చెప్పి. ఏమిటిట? జనార్దుణ్ణి ద్వేషిస్తే అది శివద్వేషంతో సమానం. విష్ణువుని ద్వేషిస్తే అది విష్ణు ద్రోహంతో సమానం. ఉభయులకి నరకం తప్పదు అన్నట్లుగా. ద్రవ్యం, అన్నం, తోయం ఒకటేమిటి? శివస్వం దేనిని అపహరించి తీసుకుపోకూడదు. శివ నిర్మాల్యం దాటరాదు. శ్రద్ధగా తీసుకువెళ్ళి ఏదైనా కూపంలో విడిచిపెట్టాలి. లోభం వల్ల గాని, మోహం వల్ల గాని శివస్వాన్ని ఈగ కాలంతైనా సొంతానికి వాడుకున్నాడు అంటే వాడు కల్పాంతం వరకు నరకంలో కుతకుత ఉడికిపోతాడు. అది. భగవంతుడి సొమ్ము అపహరించకూడదు అని. సొంత పనులకి వాడుకోకూడదు భగవంతుడివి అని. ఆవిరి గడ్డితో గాని, ఆకుతో గాని వాన నీరు దిగకుండా శివాలయం నిర్మిస్తే ఆ పుణ్యాత్ములు శివ సన్నిధిలో చిరంతనంగా ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. త్రిమూర్తులలో ఎవరికి ఆలయం కట్టినా, మఠం కట్టినా వారు ఆ స్వామి లోకంలో, స్వామి సన్నిధిలో స్థిర నివాసం పొందుతారు. ధర్మసత్రాలు, సాధు మఠాలు, గోశాలలు, బాటసారులకు సుఖంగా దారి ప్రక్కన విశ్రాంతి మందిరాలు, యతి సదనాలు, దీన కుటీరాలు, వేదాధ్యయన మందిరములు, విపురులకు గృహాలు నిర్మించిన దాతలు ఇంద్రలోకంలో శాశ్వత నివాసం పొంది ఇంద్రభోగాలను అనుభవిస్తారు. వీటిని జీర్ణోద్ధరణ చేస్తే ఈ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. అంటే పడిపోయేటట్టు ఉండేవి వాటిలన్నిటినీ కూడా మళ్ళీ కట్టిస్తారు చూడండి. అట్లా చేస్తే పుణ్యఫలం రెట్టింపు అవుతుందిట. అంతేగాని శిథిలమైన వాటిని పూర్తిగా పాడుపెట్టి కొత్తవి నిర్మించిన పుణ్యానికి పోతే పాపం ఎదురై నరకం దక్కుతుంది. అది. పాడైపోయినాయి కదా అని కొత్తవి నిర్మిస్తే అది అంత పుణ్యఫలం కాదు అన్నట్లుగా. దేవాలయములు, విప్రగృహాలు, యతిమఠాలు మొదలైన వాటికి ధనలోభంతో ఆధిపత్యం చేపట్టిన వాడు సర్వపాప భాజనుడు అవుతాడు. మఠాలకు సంబంధించిన పత్రం, పుష్పం, ఫలం, తోయం, ద్రవ్యం, అన్నం వీటిని ఎవడైనా కాజేస్తే నరక నివాసం తప్పదు. కాబట్టి ఎవడినైనా సపుత్ర మిత్ర పశుబాంధవంగా నరకంలోకి నెట్టివేయాలనుకుంటే అతడికి దేవాలయ, గోశాల, విప్రగృహ, మఠాధిపత్యం అప్పగించేస్తే సరి. మఠాధిపత్యం తన చేతిలో ఉంది కదా అని మఠాన్నాన్ని తాను ఒక పూట భుజిస్తే ఆ దోషం చాంద్రాయణ వ్రతంతో గాని పోదు. ఇలా ఏదో రకంగా చిన్నదో పెద్దదో పాపం చుట్టుకోక తప్పని పదవులు కనుక వీటిలో ఉన్న వారిని స్పృశిస్తే సచేల స్నానం చేయాలి. త్రిమూర్తుల అర్చనల కోసం పుష్పవాటికలు నిర్మించిన వారు
దేవలోకంలో నిత్య నివాసం పొందుతారు. తదుపరి అంశం వైష్ణవ మహిమ. వికుండల మరియొక అద్భుత రహస్యం నీకు చెబుతాను వినుము. ఇది యమధర్మరాజు సమ్మతము, సర్వలోక అభయప్రదమును. శ్రద్ధగా ఆలకించు. విష్ణు భక్తి పరాయణులైన పరమ వైష్ణవులు మా లోకాన్ని గాని మా ప్రభువుని గాని చూడరంటే చూడరు. ఇది ముమ్మాటికి సత్యం. మా ప్రభువు మాకు ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. వైష్ణవుల జోలికి వెళ్ళవద్దని, వారు మన ముఖం చూడరనీను. బుద్ధిపూర్వకంగా కాకపోయినా ఏదో ప్రసంగవశాత్తునైనా కేశవుడిని స్మరించిన వాడు సకలాఘ విముక్తుడై విష్ణులోకం చేరుకుంటాడు. అంచేత విష్ణు భక్తుడు ఒకవేళ దురాచారుడైనా పాపకార్యాలు చేసినా మనం అతని జోలికి పోకూడదు అని మా ప్రభువు మమ్మల్ని కట్టడి చేశాడు. అంతేకాదు, వైష్ణవులు భుజించిన ఇళ్ల ఛాయలకు, వైష్ణవులతో సత్సాంగత్యం నెరిపిన వారి జోలికి కూడా వెళ్ళవద్దు అన్నాడు. ఆ ఉభయులు గత కిల్బిషులు అవుతారుట. అంచేత వైష్ణవుడు గాని, వైష్ణవుని పూజించిన వారు కాని, వైష్ణవులతో సత్సాంగత్యం నెరిపిన వారు గాని, యథాలాపంగా హరినామస్మరణ చేసిన వారు గాని మా రాజధానికి రారు. వారికి ఆ అవసరం లేదు. ఎంతటి పాపిష్టికైనా విష్ణు భక్తిని మించిన నరక నివారణోపాయం మరి ఒకటి లేదని తెలుసుకో. నరకాంబుధిని హాయిగా దాటించే నావ హరినామ సంకీర్తన. ఆ మనిషి వర్ణబాహ్యుడు అయినప్పటికీ విష్ణు భక్తుడైతే చాలు. అంటే ఏ వర్ణమైనా పర్వాలా, విష్ణు భక్తి ఉంటే చాలు అన్నట్లుగా ముల్లోకాలను పావనం చేస్తాడు. నరకంలో మ్రగిపోతున్న తల్లిదండ్రుల్ని కొడుకు చేసే కేశవార్చన ఉద్ధరించి వైకుంఠానికి తీసుకుని వెళుతుంది. వైష్ణవులకు సేవలు చేసేవారు, వైష్ణవ భుక్త శేషాన్ని ప్రసాదంగా స్వీకరించేవారు హరిధామం చేరుకుంటారు. అంచేత వైష్ణవాన్నాన్ని అభ్యర్థించి ఆరగించాలి. లేదంటే కనీసం వారి ఇంట, వారి చేతుల మీదుగా కాసిన్ని మంచినీళ్లు అయినా పుచ్చుకోవాలి. గోవిందనామాన్ని జపిస్తూ ఎవరు ఎక్కడ అసూలు బాసినా వారి జోలికి మేము గాని మా ప్రభువు గాని వెళ్ళంగాక వెళ్ళం. అంగన్యాస కరన్యాసాలతో ఋషిఛందో దైవతంగా దీక్షా విధిపూర్వకంగా యంత్ర సహితంగా ద్వాదశాక్షర లేదా అష్టాక్షరి మహామంత్రాన్ని నిత్యము జపించే విష్ణు భక్తులని అల్లంత దూరం నుంచి ఒక్కసారి దర్శిస్తే చాలు, బ్రహ్మహత్యాపాతకుడు సహితం పరిశుద్ధుడు అయిపోతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ద్వాదశాక్షర మంత్రం. ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షర మహామంత్రం. శంఖ చక్రాంకితులైన వైష్ణవులు విష్ణు రూపులై బ్రహ్మయుగాంతకాలం వైకుంఠంలో నివసిస్తారు. హృదయంలో గాని, సూర్యబింబంలో గాని, జలరాశిలో గాని, ప్రతిమలో గాని, స్థండిలం మీద గాని వనమాలి రూపాన్ని భావించి లేదా రూపించి ధ్యానించేవారు విష్ణుపదం చేరుకుంటారు. అది మన గ్రూప్లో మనం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం చక్కగా మన జ్ఞానేశ్వరి గ్రంథం పారాయణ చేసినాక పెట్టుకున్నాం. ప్రదోష వేళ సప్తాహ కాలం కదమ్మా, జ్ఞాపకం ఉందా మీకు అందరికి? సరేనా? తదుపరి రేపు కొనసాగించుకుందామా? రేపు సాలగ్రామ మహిమ అనేటువంటి అంశం రీత్యా చెప్పుకుందాము. ఇవాళ మనం 198వ పేజీ నుంచి 208వ పేజీ దాకా చెప్పుకున్నామమ్మా. రేపు తదుపరి కొనసాగించుకుందాం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.